తన 2 ఏళ్ల కుమార్తెను వదిలిపెట్టి మహిళల ప్రీమియర్ లీగ్కు రెడీ అయింది తెలుగు తేజం స్నేహ దీప్తి. తనను వదిలి భారంగా ముందుకెళ్తున్న అమ్మను బాగా ఆడమని తన 2 ఏళ్ల తనయ క్రివా చెప్పిందని దీప్తి తెలిపింది. ఇలాంటి సమయంలో తన కుమార్తెను విడిచిపెట్టి ఉండడం కష్టమేనని, కానీ తప్పడం లేదని స్నేహ దీప్తి భావోద్వేగానికి గురైంది. క్రీవాను జాగ్రత్తగా చూసుకుంటానని, తాను బయలుదేరే ముందు తన భర్త మాటిచ్చాడని దీప్తి చెప్పింది. కాగా ఇటీవల జరిగిన WPL వేలంలో 26 ఏళ్ల స్నేహ దీప్తిని ఢిల్లీ క్యాపిటల్స్ 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన ఓ వీడియోలో దీప్తి మాట్లాడింది. ఈ సమయంలో క్రీవాకు దూరంగా ఉండడం చాలా కష్టం, కానీ నా భర్త మాటిచ్చాడు, నువ్వు వెళ్ళు, నేను క్రీవాను చూసుకుంటా అని చెప్పాడు. హోటల్ చేరిన వెంటనే ఆయనకు ఫోన్ చేశా. అప్పుడు క్రీవా నవ్వుతూ మాట్లాడింది, బాగా ఆడు అని చెప్పింది అని స్నేహ దీప్తి తెలిపింది. 2021 ఫిబ్రవరిలో కుమార్తెకు జన్మనిచ్చిన దీప్తి తిరిగి సెప్టెంబర్లో డొమెస్టిక్ క్రికెట్ ఆడింది. నేను ముంబైలో ఢిల్లీ జట్టు ఉన్న హోటల్కు వచ్చే సమయంలో క్రీవా ఏడ్చింది. అప్పుడు వెళ్లాలా వద్దా అనే సందేహం కలిగింది. క్రికెట్, కుటుంబం రెండూ నాకు ముఖ్యమే, కానీ కెరీర్ కూడా ఎంతో ముఖ్యమైంది. ఇంత దూరం వచ్చా కాబట్టి ఇక వెనుకడుగు వెయ్యొద్దని నిర్ణయించుకున్నా. టీంతో చేరాలని నిర్ణయించుకున్నా. పూర్తిస్థాయిలో నా ఆటను ఆస్వాదించాలి. ఇది నాకో మంచి ఛాన్స్. లీగ్లో ఉత్తమ ప్రదర్శనతో విజయవంతమవ్వాలి. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. నేను సాధించగా లేనిది మిగతా వాళ్లు ఎందుకు చేయలేరు అనే స్ఫూర్తి నింపాలనుకుంటున్నా. స్నేహ దీప్తి 16 ఏళ్లకే టీమిండియా తరపున T20 వన్డేలో అరంగేట్రం. ఇప్పటివరకు దీప్తి కేవలం 2 T20లు, 1 వన్డే మాత్రమే ఆడింది. ప్రస్తుతం స్టార్ ప్లేయర్గా ఉన్న స్మృతి మందాన కూడా దీప్తి అరంగేట్రం చేసిన సమయంలోనే బంగ్లాదేశ్తో T20 సిరీస్తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. అవకాశాలొచ్చి అద్భుత ప్రదర్శనతో మందాన జట్టులో కీలక బ్యాటర్గా ఎదిగింది. కానీ దీప్తికి అదృష్టం కలిసిరాక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్లో కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ల చిన్నారికి అమ్మగా ఉన్న దీప్తికి మహిళల ప్రీమియర్ లీగ్ రూపంలో రెండోసారి అవకాశం వచ్చింది. ఈ లీగ్లో సత్తా చాటి మళ్లీ టీమిండియాకు ఎంపిక కావాలనే లక్ష్యంతో ఆమె సన్నద్ధమవుతోంది. శనివారం ప్రారంభమయ్యే WPL ఆరంభ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో చేరి సాధన మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆసీస్ జట్ల మధ్య 4 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఇండియాలో జరుగుతోంది. ఇప్పటికే 2 టెస్టు మ్యాచ్లు పూర్తి కాగా రెండింటిలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. మొదటి టెస్టులో స్పిన్నర్లు అశ్విన్, జడేజా ద్వయం విజృంభణతో ఆసీస్ బ్యాట్స్మెన్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. దీంతో 3 రోజుల్లోనే టీమిండియా మ్యాచ్ను ముగించేసింది. రెండో టెస్టులో భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. కానీ ఆసీస్ ప్లాన్ బెడిసికొట్టడంతో బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలిపోయింది. ఫలితంగా రెండో టెస్టులోనూ టీమిండియా 3 రోజుల్లోనే విజయం సాధించింది. రెండో టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు స్వీప్ షాట్లతో భారత్ స్పిన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోవాలని భావించారు. కానీ ఆ షాట్ల వల్లే 6 ఆసీస్ బ్యాటర్లు అవుట్ కావడంతో వారి వ్యూహం బెడిసికొట్టినట్లయింది. రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాటర్లు అనూహ్యంగా కుప్పకూలడానికి స్వీప్ షాట్లే ప్రధాన కారణం. దీంతో మార్చి 1న ఇండోర్లో జరిగే 3వ టెస్టు మ్యాచ్లో స్వీప్ షాట్లు, రివర్స్ షాట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్లో స్వీప్, రివర్స్ షాట్ల వల్ల 6 ఆసీస్ బ్యాట్స్మెన్లు పెవిలియన్ బాట పట్టడంతో మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో 3వ టెస్టులో కంగారు ఆటగాళ్లు రూట్ మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3వ టెస్టుకు వేదికైన హోల్కర్ స్టేడియంలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్కు మెరుగైన రికార్డుంది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ బంతుల్ని స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుందని, అందుకే సంప్రదాయ షాట్లకే ప్రయత్నించాలని స్టీవ్ స్మిత్, ఇతర ఆసీస్ బ్యాటర్లు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వరుసగా 2 టెస్టు మ్యాచ్లలో భారత్ స్పిన్నర్ల ధాటికి క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేకపోయిన ఆసీస్ బ్యాటర్లు 3వ టెస్టులో వారిని ఎలా ఎదుర్కొంటారు, ఏ వ్యూహంతో బరిలోకి దిగుతారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.